ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ఆయన సతీమణి ఐనవోలు ఎంపీపీ మధుమతి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. రవీందర్ రావు మధుమతికి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మార్నేని రవీందర్ దంపతులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. మాజీ మంత్రి దయాకర్ రావు ప్రధాన అనుచరుడిగా ఉన్న మార్నేని పార్టీ మారడంతో ఐనవోలు వర్ధన్నపేట ప్రాంతాల్లో బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగిలినట్టయింది. ఇప్పటికే వరంగల్ జిల్లాలో ఒక్కొక్క నేత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్తున్నారు. ఇక ప్రస్తుతం మాజీ మంత్రి దయాకర్ రావు ప్రధాన అనుచరులుగా ఉన్న మార్నేని ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీకి దూరం అవుతున్నారు. ఇది బీఆర్ఎస్ కి గట్టి షాక్ అనే చెప్పొచ్చు. వీళ్లంతా కాంగ్రెస్ లో చేరుతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, విజయచంద్రిక, ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నానాటికి తీసుకట్టు అన్న చందంగా మారుతుంది. రోజు రోజుకు పార్టీ నుంచి ఒక్కొక్కరు కీలక నేతలంతా కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ఆయన సతీమణి మధుమతి ఆమె ఐనవోలు ఎంపీపీగా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా రాత్రి వేం నరేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వాళ్ళు కలవబోతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంటే ప్రధానంగా ఈ వర్ధన్నపేట ఐనవోలు ప్రాంతాలకు సంబంధించినటువంటి నేతలు విడిపోవడంతో ఆ ప్రాంతాల్లో కీలక దెబ్బ తలిగేటట్లు కీలకంగా వీళ్ళ పార్టీ మార్పుతో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తలిగేటువంటి అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కొక్కరుగా పార్టీ నేతలు వీడిపోతున్నారు. మొన్న జీడబ్ల్యూఎంసీ కి సంబంధించినటువంటి మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. తర్వాత వరంగల్ కు సంబంధించినటువంటి 15 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. వాళ్ళు ప్రస్తుతం హైదరాబాద్ లోనే మకాం వేసి ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమయం తీసుకుని వాళ్ళు మంత్రి కొండా సురేఖ దంపతుల ఆధ్వర్యంలో వాళ్ళు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. మరోవైపు ఇప్పటికే మాజీ ఎంపీ మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ కూడా నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన తెలంగాణ ఉద్యమం నాటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. ఆయన మహబూబాబాద్ ప్రాంతంలో కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కూడా ఆయన ప్రొఫెసర్ ఇట్లాంటి వాళ్ళు కూడా మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీని వీడిపోవడంతో బీఆర్ఎస్ అయితే కకావికలం అవుతుంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంటే పార్లమెంట్ ఎలక్షన్ల ముందున్నటువంటి నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా పార్టీ వీడిపోతుండడంతో ఆ పార్టీ అభ్యర్థులు అయితే వెనుకంజ వేస్తున్నారు. పోటీ చేయడానికి కూడా ఇష్టపడడం లేదు. అటు మహబూబాబాద్ ప్రాంతం అయితే ఇటు వరంగల్ పార్లమెంట్ ప్రాంతం అయితే ఈ రెండిట్లో బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర ఎదురు దెబ్బ జరుగుతూ వస్తుంది. కీలక నేతలంతా కూడా ఆ పార్టీ వీడడంతో ఆ పార్టీ నానాటికి తీసికట్టుగా చందంగా మారినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. విజయచంద్రిక, థ్యాంక్ యూ నవీన్.